కానీ మనకు ఏ ఎవరు అంటే ఏ క్యాబినెటో ఏ ముఖ్యమంత్రి అని అనుకుందాం, ఎవరి హయాంలో ప్రజలకు తాగునీటి సమస్యను పర్ఫెక్ట్గా అడ్రస్ చేసిండ్రు? నాకు తెలిసి కేసీఆర్ హయాంలో అండి. ఉమ్, కేసీఆర్ చాలా అడ్రస్ చేశాడు. అది ఇంకా రాబోయే ఒక 2-3 తరాలకు చాలా ఉపయోగకరం ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇంకా మనం. ఎందుకు అట్లా మీరు అంత అథెంటిక్గా చెప్తున్నారు? ఎందుకంటే ఎన్ని డ్యాములు కట్టారు చూడండి మీరు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు. అని రిజర్వాయర్ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి అసలు ఇది సాధ్యం ఎలా అవుతుంది అనేది. ఇంప్రెస్ అయ్యారా మీరు? చాలా ఇంప్రెస్ అయ్యాను. ఊరికే స్టార్టింగ్లో ఏదో పొలిటికల్ గేమ్ అట్లా అనుకున్నాం, కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ విజిట్ చేసి వాటి పరిస్థితులు చూసి మేమే సప్లయర్ బిహెచ్ఏలోనే. మీరు బిహెచ్ఏలా? నేను బిహెచ్ఏలో వర్క్ చేశాను. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండి బిహెచ్ఏలో మేము పోయి ప్రాజెక్ట్ చూసాం. సో మేము మా ఊహకు అందంది. మేము తయారు చేసిన అతిపెద్ద పంపు, బిహెచ్ఎల్ తయారు చేసిన అతిపెద్ద పంపు చరిత్రలోనే ఇవే. అంత అంత మంచి ప్రాజెక్ట్ అండి ఇది. దానికి మీద ఓకే విమర్శలు వస్తాయి, అపోజిషన్ పార్టీస్ ఉండి అవి ఇవి ప్రజలు అర్థం కాలే. రియల్గా చెప్తే లిఫ్ట్ ఇరిగేషన్ అంత వేరే పద్ధతి లేదు. మీరున్నరే సముద్ర మట్టానికి 600 మీటర్ల పైకి. సో వర్షం నీళ్ళు రావాలి, లేదా సముద్రంలో పోయే నీళ్ళనన్నా మళ్ళీ ఇచ్చుకొని మనం సేవ్ చేసుకోవాలి. కేసీఆర్ చేసింది ఏంటి, ఏవైతే నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయో అన్ని కలవనివ్వకుండా వాటిని తీసుకొచ్చి వీటిని చేసుకుంటూ వచ్చి పైన ఒక దగ్గర నిల్వ చేస్తే అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ నుండి ఇక్కడ కావాలంటే అక్కడ మళ్ళించుకోవచ్చు. సింపుల్ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తాడండి. నేను ఉండేది ముషీరాబాద్ ఏరియాలో, బోలక్పూర్ ఏరియాలో. మాకు వాటర్ ఎక్కడ రావాలంటే ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ చివరిలో ఒక పంప్ హౌస్ ఉంటుందండి. అక్కడ 2 పంపులు ఉండేటివి. ఆ పంపులు వాటర్ ఆన్ చేయాలి. ఇవాళ ఒక రోజు వస్తే రేపు వేరే ఏరియాలో వస్తుంది, ఒక్కొక్క ఏరియాగా ఆ పంప్ ఆన్ చేస్తే రావాలి. ఆ పంపు అక్కడే సగం గ్లాండ్ లీకేజ్ అయ్యి వాటర్ గారిపోతుంటుంది. ఆ పంపు రిపేర్ వస్తుంది, ఆ రోజు వాటర్ రాదు. ఎన్ని దుర్భర పరిస్థితుంది. అప్పుడు ఏం చేశారు, బాగా ఆలోచించి వాటర్ వర్క్స్ వాళ్ళు, మేము చాలామంది రిప్రజెంట్ చేశాము. అప్పుడు కోదండ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే గారు ఉండే, ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్ కాంగ్రెస్ చైర్మన్ ఆయన. ఆయనకు చెప్పాం, సార్ ఇక్కడ మేకల్ మండి అని ఉంది, అది ఎత్తైన ప్రదేశం బోలక్పూర్కి. మేకల్ మండి అని ఉంటుంది బోలక్పూర్లో. ఆ మేకల్ పంట పైన అక్కడ ట్యాంక్ కట్టించామనుకోండి, స్టోరేజ్ ట్యాంక్. అక్కడికి వాటర్ తీసుకురాగలిగితే అక్కడ నుండి కిందికి ఇక్కడ ఇందిరానగర్ అని ఉందండి, రాజర్లేక్ దగ్గర దాకా కూడా, ఎబ్రోన్ దాకా కూడా వాటర్ ఈజీ. ఊరికే వాల్వ్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి, డ్యూ టు గ్రావిటీ. పాపం వాళ్ళంతా కష్టపడి వాటర్ వర్క్స్ వాళ్ళు ప్లస్ ఈ కోదండరెడ్డి గారు హెల్ప్ తీసుకొని అన్నీ చేపిస్తే అప్పటి ఇప్పటిదాకా డ్యూ టు గ్రావిటీ వస్తుంది. అవి దానికి కరెంట్ బిల్ ఏమి ఉండదు, అంతే. ఒకసారి వాళ్ళు అయిపోయి ఏ బ్రాంచ్కి కావాలంటే ఎన్ని ఏరియాలకు వస్తాయి దాదాపు. మీరు బౌలక్పూర్ నుండి మొదలు పెడితే ఏమంటుందని న్యూ బోయిగూడ నుండి మొదలు పెడితే మీకు రాజా లేక్స్, ఎబ్రోన్, గోల్కొండ చివరి దాకా వస్తుందండి. చాలా చాలా పెద్ద వాటర్ సప్లై అది. అది మా పబ్లిక్ ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, చాలా చేసిందండి. అంత ఈజీ కాదు. అంత వాటర్ సప్లై వస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకప్పుడు ఈ పిట్ ట్యాప్స్ అని దొవ్వేవాళ్ళు. పిట్ ట్యాప్ అంటే ఇప్పుడు నాకు ఇప్పటికున్నాయి చాలా ఇబ్బంది కదా. ప్రాబ్లం ఏంటంటే పిట్ ట్యాప్లు వస్తే, పిట్ ట్యాప్ వద్దు అనుకుంటే ప్రజలు సహకరించాలి ప్రభుత్వానికి. ఎవరికాడ నేను బతకాలి, నేనే బ్రతకాలి అంతే అనుకున్నాడు అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. వాడు పిట్ ట్యాప్ దోవుతాడు, ఆ నల్లని కట్ చేస్తాడు, గుంత ఆ గుంతలో నీళ్ళు పట్టుకుంటాడు. నీళ్ళు హౌస్ లాగా కడతారు, కొద్దిగా హౌస్ లాగా కట్టని వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. మట్టితో గుంత తవ్వి అందులో బిందె పెట్టి పట్టుకునే వాళ్ళు. తర్వాత హౌస్ లాగా కడుతున్నారు, అయిపోయింది. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అందులో నీళ్ళు నిండిపోతాయి. నీళ్ళు కట్టేస్తారు వాడు, ఒక 1 hour 2 hours ఇచ్చి కట్టేస్తారు వాటర్ వర్క్స్ వాళ్ళు. ఆ తర్వాత ఆ నీళ్ళు అందులోకి పోతాయి, మళ్ళీ పైప్లోకి వెళ్ళిపోతాయి. వాటితో పాటు బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. అట్లనే 2009 సంవత్సరంలో మే 5 తారీఖు నాడు, ఎండాకాలము, నడి ఎండాకాలం అంటది, నడి ఎండాకాలం. అవును, ఏమంటదని మృగశీల కార్తీ రోహిణి కార్తీ మృగశీల రాకముందు రోహిణి కార్తీలా ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే బోలక్పూర్లో ఈ పిట్ ట్యాప్స్ కారణంగా అక్కడ తోల కార్ఖానాలు ఉన్నాయండి బోలక్పూర్లో. 2 రకాలు ఉన్నాయి, ఒకటి తోల కార్ఖానా, ఒకటి స్క్రాప్. ఈ 2 పెద్ద బిజినెస్ బోలక్పూర్లో.
ఆ తోళ్ళ కార్ఖానాల వాళ్ళు కూడా నీళ్ళు ఇట్లనే పిట్ ట్యాప్ తోవి అందులోనే ఆ లెదర్ ఇండస్ట్రీని ప్రాసెసింగ్ చేసి కడిగేవాళ్ళు అది చేసేవాళ్ళు. ఆ చేస్తూ ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియాకు రక్తం అంటే చాలా ఇష్టం. బ్యాక్టీరియా అట్రాక్ట్స్, బ్లడ్ అట్రాక్ట్స్ బ్యాక్టీరియా అంటారు. మనకు కూడా చెయ్యి తెగిందంటే వెంటనే దాన్ని ఆపేయాలి, ఇట్లా ఏం బ్యాక్టీరియా పోకుండా. అది క్లాట్ అవుతుంది, గడ్డ కడుతుంది. తర్వాత బ్యాండేజ్ చేసుకుంటాం. ఆ తోళ్ళ కార్ఖానలో కడిగేసరికి ఆ రక్తం అవన్నీ వచ్చి బ్యాక్టీరియా అంతా ఇక్కడ వచ్చి మన కంటికి కనపడదు బ్యాక్టీరియా. ఈ నీళ్ళు కట్టేయగానే ఈ బ్యాక్టీరియా రక్తంతో సహా ఆ పైపుల్లో తిరిగి మళ్ళీ అదే రీసర్క్యులేట్ అయ్యాయి. ఒకరోజు మే 5 తారీఖు నాడు 2009 సంవత్సరం పెద్ద ఇన్సిడెంట్ అయ్యి 14 మంది చనిపోయారు, 500-600 మంది హాస్పిటల్ పాలు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్ఆర్ కదా. హైదరాబాద్ నడిబొడ్డు, సెంట్రల్ హైదరాబాద్, బోలక్పూర్, ముషీరాబాద్ దగ్గర సీఎం కూడా వచ్చారు, చాలా మంది ట్రై చేశారు. రాజశేఖర ఒక సమస్య, నీళ్ళు వచ్చి ఇదో సమస్య. అప్పుడు ఏమైపోయింది, పబ్లిక్లో చాలా చాలా ఇదైపోయింది. వాటర్ ఎంతమంది చనిపోయి వాటర్ జనం భయపడ్డారు, చాలా భయపడ్డారు. కొందరు ఇల్లు వదిలేసి చుట్టాలింటికి వెళ్ళిపోయారు. అయితే ఆ సమస్య పరిష్కారం కోసము రాజశేఖర రెడ్డి గారు అప్పుడే వెంటనే నిధులు నెక్స్ట్ డేనే రిలీజ్ చేసినారు. చాలా సీరియస్గా యాక్షన్, వెరీ ఫాస్ట్. ఈ వాజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ టేకింగ్ ఫాస్టర్ యాక్షన్. ఇమీడియట్గా డిసైడ్ చేసేస్తాడు ఆయన, వెనుక ముందు ఏం చూడడు. ఆయన నిధులు రిలీజ్ చేసి చెంగిచెర్ల అని ఒక ప్రాంతం ఉంది, ఆ తర్వాత రాంపల్లి అని ఉంది. ఈ 2 జాగాల్లో ఈ తోళ్ళ కార్ఖానా అక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి అక్కడ కట్టించారు కూడా. వాళ్ళు ఉండడానికి నివాసాలు అన్నీ ఎటు. కానీ ఏదో ఒక వంక పెట్టి వీళ్ళు ఇక్కడ పోవట్ల. ఇప్పుడు పోవట్ల. వీళ్ళు అక్కడ పోతే ఈ బోలక్పూర్ సమస్య పరిష్కారం 100%. మళ్ళీ లేకుంటే ఎప్పుడో రిపీట్ అవుతుంది. ఏం చేయలేని పరిస్థితి, ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఈ రకరకాల రాజకీయాలు. సో మీరు ఎస్ అంటే నేను నో అనాలి, అదే నాకు తెలుసు. కానీ మీరు వేస్తున్నారు, ఒక మంచి పనే చేస్తున్నారని నేను చెప్పను, అది పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి బాగా ఎక్కువ ఉంది, ట్యాంకర్లు ఎక్కువ తిరుగుతున్నాయి? హైదరాబాద్లో మెయిన్గా మల్కాజ్గిరిలో, కూకట్పల్లిలో, కొన్ని అల్వాల్ ప్రాంతాల్లో మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ కదండి, మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్. ఎందుకు కవాడిగూడలో ప్రాగా టూల్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉండిందండి. అది నిజాంకు అమ్యునిషన్ ఫ్యాక్టరీ, కత్తుల కార్ఖానా దాని పేరు, కత్తుల కార్ఖానా. ఆ అమ్యునిషన్ ఫ్యాక్టరీని, కత్తుల కార్ఖానాను ప్రాగా టూల్స్ అని ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి పెట్టారు. హెచ్ఎంటీ కంటే ప్రాగా టూల్లో తయారైన మెషినరీ చాలా ఎక్స్పోర్ట్ అయ్యేది. ఏమి తయారయ్యేది అక్కడ? మెషినరీ, ఎస్పీఎం, స్పెషల్ పర్పస్ మిషన్ తయారయ్యేది. తర్వాత ఎప్పుడైతే హెచ్ఎంటీని దీన్ని మెర్జ్ చేశారో ప్రాగా టూల్స్ మటాష్ అయిపోయింది, నోవేర్ అయిపోయింది. యాక్చువల్గా ఆ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి కార్మికుడు చాలా వీక్ పరిస్థితికి ఏర్పడి వాళ్ళు సర్వనాశనం అయిపోయింది, వాళ్ళ కుటుంబాలన్నీ. ఆ ప్రాగా టూల్స్ను ప్రభుత్వం అది ఒక 20 years బ్యాక్ అండి అనుకుంటా. ఎన్టీఆర్ తర్వాత సీఎం చంద్రబాబు, ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో అప్పుడు ఎప్పుడు అయింది.